స్థలం కోసం ఏళ్ల తరబడి తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని తిరుపతిలో ఒక వికలాంగుడు సెల్ టవర్ ఎక్కాడు. నవాబ్పేటలో నివాసం ఉంటున్న మాధవ్ జిల్లాలో ఒక వికలాంగుల సంఘానికి సెక్రటరీగా పనిచేస్తున్నాడు. అర్హత ఉన్న వికలాంగులకి ఇళ్ల స్థలాలు కేటాయించాలంటూ అతడు కొంతకాలంగా రెవెన్యూ అధికారుల్ని కోరుతున్నాడు. అయితే ఎన్నిసార్లు దరఖాస్తులు చేసినా అధికారులు స్పందించడం లేదంటున్న మాధవ్ ఈ ఉదయం నుంచి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలుపుతున్నాడు. పోలీసులు వచ్చి నచ్చజెప్పినా టవర్ దిగేందుకు ససేమిరా అంటున్నాడు. దాంతో రెవెన్యూ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు పోలీసులు. ఆల్ ఎలిజిబుల్ వికలాంగులకందరికీ ఇంటి పట్టాలు కావాలని కోరుతూ ఉన్నానని, దానికి సరిగా స్పందించకపోతే నిరాహార దీక్ష చేయగా నాకు హామీలు ఇచ్చారు, కానీ హామీలు నెరవేర్చట్లేదు. కాబట్టి ఇప్పుడు నాకు రాతపూర్వకంగా కలెక్టర్ కానీ సబ్ కలెక్టర్ కానీ వచ్చి హామీ ఇస్తేనే దిగుతానని చెప్పి ఈ ఉదయం 3:30 గంటలకి ఎక్కడం జరిగింది. వాళ్ళ అబ్బాయిని మరియు వికలాంగుల వాళ్ళ స్నేహితుల్ని కూడా పిలిపించి అతనితో మాట్లాడించడం జరిగింది, కానీ అతనైతే పట్టు వదలడం లేదు. రెవెన్యూ పీపుల్ మన తహసీల్దార్ గారికి సబ్ కలెక్టర్ గారికి ఇంటిమేట్ చేశాము. వాళ్ళు వచ్చి సమస్య పరిష్కరించే ప్రయత్నం చేస్తుంటారు.